హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్వి ఫ్యామిలీ. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో భోగి రోజు నాడు పిల్లలకి భోగి పళ్ళని ఎలా పోయాలి? అసలు ఎందుకు పోయాలి? అలాగే అసలు ఏ వయసు పిల్లలకి పోయాలి? భోగి పళ్ళను ఎవరి ముందు పోయాలి? అసలు భోగి పళ్ళల్లో ఏ ఏ వస్తువులను కలపాలి? ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాము. ముందుగా భోగి పళ్ళ విశిష్టత గురించి తెలుసుకుందాము. భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు. ఇవి సూర్యునికి ప్రీతిపాత్రమైనటువంటి పళ్ళుగా సూర్యుని రూపము, రంగు, పేరు కలిగినటువంటి రేగు పండ్లతో నాణాలను కలిపి పిల్లల తలపైన పోస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలి అనేటటువంటి సంకేతంతో ఈ భోగి పళ్ళను పోస్తారండి. అయితే అసలు ఈ భోగి పళ్ళ వెనుక ఒక కథ కూడా ఉంది. అదేమిటో తెలుసుకుందాము. భోగి పళ్ళని బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బదరికా వనంలో ఘోర తపస్సు చేస్తారు. తపస్సు మెచ్చినటువంటి శివుడు వరం ఇస్తారు ఆయనకి. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బదరీ ఫలాలతోటి అభిషేకం అనేది చేస్తారు. ఈ పండ్లతోటి అభిషేకం చేయడం వలన సంతోషించినటువంటి విష్ణువు చిన్న పిల్లాడిలాగా మారిపోతారంట. అప్పటి నుంచి ఈ రేగు పండ్లు భోగి పండ్లుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు నాడే జరిగింది కాబట్టి చిన్నపిల్లలకి భోగి రోజు నాడు భోగి పండ్లు పోసేటటువంటి ఆనవాయితీ వచ్చిందండి. అంతేకాకుండా ఈ భోగి రోజు నాడే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీనికి సంకేతంగా భోగి పండగ ఆచారంలోకి వచ్చిందని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. భోగి పళ్ళ విశిష్టత గురించి తెలుసుకున్నాం కదండి. భోగి పళ్ళు పోయడానికి వాటిలో ఏ ఏ వస్తువులను కలుపుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. భోగి పళ్ళు పోయడానికి వాటిలో ముందుగా అక్షింతల్ని, రేగుపళ్ళని, బంతిపూల రెక్కలని, చిల్లర నాణాలని, నానబెట్టిన శనగలని కలిపి ఉంచుకోవాలి. సాంప్రదాయం ప్రకారం అయితే ఈ 5ంటిని కలిపితే సరిపోతుందండి. ఒకవేళ మీ ఇంటికి ఉన్న ఆచారం ప్రకారం మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే వేరే వస్తువుల్ని కూడా కలుపుకోవచ్చు. కొందరు చాక్లెట్స్ని కలుపుతూ ఉంటారు, మరి కొందరు చెరుకుగడ ముక్కల్ని కూడా కలుపుతూ ఉంటారు. మా ఏరియా సైడ్ అయితే మేము ఇందులో బొరుగుల్ని కూడా కలుపుతామండి. అలా కావాలి అనుకుంటే కలుపుకోవచ్చు, లేకపోతే ఈ 5 వస్తువులు సరిపోతాయండి సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే గనక. ఇప్పుడు భోగి పళ్ళని ఎలా పోయాలి, ఎవరికి పోయాలి, అలాగే అసలు ఎవరు ముందు పిల్లలకు భోగి పళ్ళు పోయాలి, పోసినటువంటి భోగి పళ్ళని ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ముందుగా పూజా మందిరంలో దీపారాధన చేసి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే గనక చిన్ని కృష్ణయ్య విగ్రహంకి భోగిపళ్ళు పోసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఎవరికి పోస్తున్నారో వారికి చక్కగా స్నానం అనేది చేయించి కొత్త బట్టలు ధరించి వారిని చక్కగా అలంకరించి వారు అంటే అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ ఒక స్టూలు లేదా కుర్చీ మీద కూర్చోబెట్టి వారికి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మంగళహారతి అనేది ఇచ్చి ఇప్పుడు ముందుగా కన్న తల్లిదండ్రులు మాత్రమే పిల్లలకు భోగి పళ్ళని పోయాలండి. ముందుగా తల్లిదండ్రులు పోసిన తర్వాతనే అప్పుడు కుటుంబ సభ్యులు కానీ అమ్మమ్మలు, తాతయ్యలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పోయొచ్చు. అయితే ఏ విధంగా భోగిపళ్ళు పోయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా గుప్పెడు నిండా భోగిపళ్ళను తీసుకొని 3 సార్లు వారి తలభాగం మీద నుంచి వారికి భోగిపళ్ళు అనేది పోయాలి. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది అని భోగిపళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకము. అందుకని 3 సార్లు వారి తలపై నుండి భోగి పండ్లు పడేలా పిల్లలకి భోగి పళ్ళను పోయాలి. అయితే ఏ వయసు పిల్లలకి పోయాలి అంటే కనుక 1 సంవత్సరం నుండి 11 సంవత్సరాల వయసు పిల్లలకి పోయొచ్చండి. కాకపోతే మొదటిసారి పోసేవారు మాత్రము బేసి సంఖ్య వచ్చే విధంగా చూసుకొని భోగి పళ్ళను పోయాలి. పోసినటువంటి భోగిపళ్ళని ఏమి చేయాలి అంటే గనక ముందుగా వాటిని ఎవరూ తొక్కకుండా ఒక క్లాత్తో పక్కకు జరిపేసి రేగుపళ్ళని, బంతిపూరెక్కల్ని, అక్షింతల్ని, శనగల్ని పారేటటువంటి నీటిలో కలపాలండి. దాంట్లో వేసినటువంటి కాయిన్స్ని మాత్రము పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. దిష్టి తీసినటువంటి రేగుపళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ భోగిపళ్ళని సాయంత్రం అంటే సూర్యాస్త సమయంలో మాత్రమే భోగిపళ్ళు పోయడం ఉత్తమం అని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఇలా అందరి చేత పిల్లలకి భోగిపళ్ళు పోయించడం అయిపోయిన తర్వాత వారికి అక్షింతలు వేసి హారతి అనేది ఇవ్వాలి. అయితే మన ఇంటికి ఎవరైనా వస్తే కనుక వారికి తాంబూలం అనేది కూడా ఇచ్చి పంపించడం చాలా మంచిదండి.
అయితే కొంతమందికి అనుమానం ఉంటుందండి. అంటే మేము ఇప్పటివరకు పోసుకోలేదు. మాకిది ఆనవాయితీ లేదు. అలా ఆనవాయితీ లేని వారు కూడా పోసుకోవచ్చా అనే సందేహం వస్తూ ఉంటుంది. ఎటువంటి సందేహం లేకుండా ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఈ భోగి పళ్ళని పిల్లలకి పోసుకోవచ్చు. ఇప్పటివరకు మొదలుపెట్టని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే మొదటిసారిగా మొదలుపెట్టేవారు మాత్రము పిల్లల వయసు బేసి సంఖ్యలో వచ్చే విధంగా చూసుకొని మొదలుపెట్టుకోవాలి. అంటే పిల్లల వయసు వచ్చేసి 1 కానీ, 3 కానీ, 5 కానీ ఇలా బేసి సంఖ్యలో వచ్చే విధంగా చూసుకొని మాత్రమే వారికి భోగిపళ్ళు అనేది పోసుకోవాలి. సో చూసారు కదండీ ఇవాల్టి వీడియో. భోగి పళ్ళని ఎలా పోయాలి, ఎవరు ముందుగా పోయాలి అనేటటువంటి విషయాల్ని తెలుసుకున్నాం కదా! మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లు అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.